మహేందర్ రెడ్డి చెప్పండి. తెలంగాణలో ఎన్నికల సమరంలో అయితే ప్రచారం గడువు ముంచుకొస్తోంది. మరో 4 రోజుల్లో సమయం అయితే ముగియనుంది. దీనికి సంబంధించి ప్రచారం ఎలా ఉంది బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి? ఎస్ రమాదేవి, మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలో కన్నా కూడా కాస్త ముందడుగానే ఉందని చెప్పొచ్చు. ఇటు అభ్యర్థులను ప్రకటించడంతో పాటు బీఫామ్ ప్రకటించడంతో పాటు మేనిఫెస్టో ప్రకటించడంతో పాటు ప్రచారంలో కూడా దాదాపు ముందస్తుగానే ఉందని చెప్పొచ్చు అన్ని పార్టీల కన్నా. ఇప్పటికే 2 దఫాలుగా ప్రచారంలో పూర్తిగా నిమగ్నమైనటువంటి అభ్యర్థులంతా కూడా ఇప్పుడు మూడోసారి ప్రచారానికి ఎక్కడ కూడా నిమిషం గడువు కూడా ఇక్కడ కూడా కాలయాపన చేయకుండా దాదాపు గడప గడపకు మనిషిని తట్టుతూ దాదాపు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో ఒక 5 రోజుల ఉన్న నేపథ్యం, దాదాపు ఉన్న సమయం నేపథ్యం ప్రచారానికి కూడా ఇప్పటికే ఎక్కడెక్కడైతే సందేహాత్మకంగా దాదాపు ఇబ్బందికరంగా ఉన్న అభ్యర్థి సిట్టింగ్లకే దాదాపు ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ కూడా సిట్టింగ్లకే టికెట్ ఇచ్చిన నేపథ్యంలో వారిలో కొంతమందికి దాదాపు మరి అక్కడ నియోజకవర్గ ప్రాంతంగా వ్యతిరేక పవనాలు వీసడంతో దాదాపు ఆయనే స్వతహాగా దిగి ప్రజా ఆశీర్వాద సభల పేరిట దాదాపు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఒక్కడిగా తిరుగుతూ అన్ని జిల్లాల్లో అన్ని శాసన ఏదైతే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తూ ఆ రకంగా ఎలక్షన్ ప్రచారంలో దూసుకెళ్తూ ఇటు కార్యకర్తల్లో ఓటర్లలో జోష్ను పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలి, ఏదేమైనా సరే మూడోసారి పార్టీని అది పూర్తి మెజారిటీ తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి కేటీఆర్ దాదాపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాదాపు ఇదంతా కూడా కృషి చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రచారానికి కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఒక చిన్న సమయం కావని ఏ చిన్న ఓటర్ని కానీ కలవలేకపోయామా, ఏ గ్రామాన్ని కానీ కలవలేకపోయామా, ఎవరిని కూడా దాదాపు పలకరించలేకపోయామా అనేటట్టుగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఆయా ప్రచారంలో దూసుకుపోతుందని చెప్పొచ్చు. ఇక ఎన్నికల కమిషన్ కూడా దాదాపు ఎన్నికలకు నోటిఫికేషన్ కన్నా 3 నెలల ముందు నుంచే ఎన్నికల ప్రక్రియకు పూర్తిగా ఓటర్ ఐడీల పైన ఓటర్కి తీసుకోవాలన్న అవగాహన పెంచుతూ ఓటర్లు ఎలా దాదాపు వాటిపైన అవగాహన పెంచుతూ ఇక ఎలక్షన్ కోడ్ వస్తుంది అన్న నేపథ్యంలో దాదాపు ఎలక్షన్ కమిషన్ నగరానికి రావడం దాదాపు రకంగా ఇటు సిఎస్తో పాటు డీజీపీతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు దాదాపు పోలీసు శాఖ అధికారులు రెవెన్యూ దాదాపు అందరితో కూడా సమీక్షలు నిర్వహించి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా నేరుగా సిద్ధంగా ఉండేటట్టుగా పూర్తిగా ఇక్కడ నుంచి డేటా సేకరించారు. ఎక్కడైతే ఏ మండలంలో కావచ్చు, ఎక్కడ పోలింగ్ స్టేషన్లో కావచ్చు, ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా దాదాపు ఎన్నికలు సజావుగా జరిగేలాగా ఎప్పటికప్పుడు పరిశీలించిన నేపథ్యం. సో ఇప్పటికీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్నప్పటికీ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం తర్వాత వైపు నేతలంతా కూడా ప్రచారంలో నిమగ్నమవడంతో మరోవైపు ఎన్నికల అధికారులు కూడా ఎలక్షన్ ఎలా సజావుగా నిర్వహించాలి అన్నట్టుగా దాదాపు దానిపైన పూర్తి కార్యాచరణ నిర్వహిస్తూ దానికి తగ్గట్టుగా ప్రతినిత్యం కూడా కార్యాచరణతో పూర్తిగా బిజీ అవుతున్న నేపథ్యం ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ ఓటర్లకు ఓవైపు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూనే మరోవైపు బూత్ స్థాయిలో ప్రతి వృద్ధురాల నుంచి వికలాంగుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేలాగా తొలి ఓటర్ మొదటి ఓటరు తో పాటు వృద్ధులు అలాగే వికలాంగులు సైతం ప్రతి ఒక్కరుగా ఓటు వేయాలి, పోలింగ్ బూత్కు చేరుకోవాలి అనేటటువంటి ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు, పూర్తిగా పోలింగ్ అనేది 100% జరగాలి అనేటువంటి కార్యక్రమాలతో దాదాపు బిజీగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా వైపు తమ పని తాము చేసుకుంటూ పోతుంది. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా హ్యాట్రిక్గా మూడోసారి అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలంటగా ఆ రకంగా ప్రచారాలు అయితే చేస్తున్నారు. 100 సీట్లు మొదటిగా భావించినప్పటికీ తర్వాత పరిస్థితులు ఒక్కొక్కటిగా ఇబ్బందికరంగా ఉండడంతో 80కి చేసుకున్నారు. 80 సీట్లు మావి అన్నట్టుగా అధికారికంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కొన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ 80 సీట్లు మా టార్గెట్ అని చెప్పినారు. మొదట్లో వాళ్ళంతా కూడా 100 సీట్లకు మా లక్ష్యం అన్న నేపథ్యంలో తర్వాత 80 సీట్లు అని వాళ్ళు అనడం మరి రకంగా ఒప్పుకున్నట్ట, మరి బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని తమకు తాముగా ఒప్పుకున్నట్ట అనేటట్టుగా కూడా చర్చలు కూడా జరిగాయి. ఆ రకంగా రాజకీయ విశ్లేషకులు కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ కాస్త ఒప్పుకుంటుంది, దాదాపు అభ్యర్థుల కేటాయింపులు అభ్యర్థుల ఎంపికలోనే ఈ పొరపాటుతో ఉండొచ్చు అనేటువంటి వార్తలు కూడా వినిపించిన నేపథ్యంలో సో ఎక్కడ కూడా 80 అయినా సరే ఖచ్చితంగా రావాలి అనేటట్టుగా ఇటు ముఖ్యమంత్రి నేరుగా రంగంలో దిగడం దాదాపు ఇవన్నీ కూడా గతంలో మాదిరి ఈసారి కూడా ప్రచారంలో ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఉన్న నేపథ్యం కనిపించింది. ఇక ఇప్పుడు పోలరైజేషన్ అనేది ఎలా సాగుతుంది, బీఆర్ఎస్ పార్టీకి మరి ఈ 2013 ఎలక్షన్ దాదాపు మరి ఇవన్నీ కలిసి వచ్చేనా, ఏ రకమైనటువంటి ఎదురు దెబ్బ తగిలింది, మరోవైపు కాంగ్రెస్ కూడా ఉవ్వెత్తున దూసుకొస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా పోటీ మాకు కాంగ్రెస్తోనే అని చెప్తున్న అధికారులు అభ్యర్థులు కూడా చెప్తున్న నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ భవిష్యవ్యం అనేది మరి కొద్ది రోజుల్లో ఆగి వేచి చూడాల్సిందే. రమదేవ్.
మహేందర్, ఇప్పుడు కాంగ్రెస్ మీద అయితే చాలా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మరి ఆ పాజిటివ్ టాక్ బీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ ఎఫెక్ట్ అనేది పడే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ఆ రకంగా ఎప్పటికప్పుడు సర్వేలు, ఇటు సర్వేల కంపెనీలు ఇస్తున్న సర్వేలు కావచ్చు, ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నవి కావచ్చు, మరోవైపు మీడియా కథనాలు కావచ్చు, మీడియా సర్వేలు కావచ్చు, సోషల్ మీడియాలో సర్వేలు కావచ్చు. ఇక సోషల్ మీడియా కూడా ఒక ఎత్తున సాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఏ నియోజకవర్గాన్ని ఆ నియోజకవర్గంలో పోలింగ్ అనేది పెడుతుండడంతో దాదాపు అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఎక్కువ మెజార్టీ చూపిస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా పనిలోకి తీసుకొని బీఆర్ఎస్కు బదులు దీటుగా కాంగ్రెస్ పార్టీ అదే స్థాయిలో దూసుకెళ్తుందని తెలుసుకున్న నేపథ్యంలో మరి ఒకవైపు బీఆర్ఎస్ కూడా ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతున్న నేపథ్యంలో ఇక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపైనే దృష్టి సారించింది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపైన దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఆ రకంగా ఎక్కడికక్కడ డబ్బులు దొరుకుతుండడం, మరి ఈ రకంగా కూడా ఇది అధికారికంగా చేయిస్తున్నారా అని ఎవరు అనుకున్నప్పటికీ దాదాపు మరి ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతల డబ్బులు అంటూ ప్రచారాలు కూడా సాగుతున్న నేపథ్యం. ఇక రేవంత్ రెడ్డి సభల్లో మాత్రం ఎక్కడ కూడా ఆయన సమావేశాలు ఏర్పాటు చేసినా కూడా పెద్ద సంఖ్యలో జనాలు రావడం, ఇవన్నీ చూస్తే దాదాపు బీఆర్ఎస్ పార్టీ మరోసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి దానికి తగ్గట్టు ఆలోచనలు కూడా చేస్తుంది. దానికి తగ్గట్టు పోలరైజేషన్ కూడా సాఫీగా జరగాలని దాదాపు 100 ఓట్లకు ఒక 25 మందికి ఒక ఓటు ఒక అభ్యర్థిని అన్నట్టుగా పెట్టుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ రకంగా ఎలక్షన్ ప్రచారంలో అయితే దూసుకుపోయిందని చెప్పొచ్చు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.